అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. అసలు చంద్రబాబు గారికి కానీ, వాళ్ళకి సంబంధించిన మీడియాకి కానీ, సోషల్ మీడియాకి కానీ, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలకు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ, లేదా వాళ్ళకి మద్దతు ఇస్తున్న పిల్ల పార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ నేను ఒక్కటే అడగదలుచుకున్నా. అసలు ఏంటి మీ సమస్య? మేము మా పనులు చేసుకోవద్దా మేము? మా పార్టీ కార్యక్రమాలు, మా పార్టీకి సంబంధించిన విషయాలు మాకు ఉండవా ఏంది? మా పార్టీకి సంబంధించి పక్కన పెడితే అసలు మీరు చెప్పే అబద్ధాలని అసలు మేనేజ్ చేయడానికి తలప్రాణం తోక్కొస్తుంది మాకే. ఏదైనా అబద్ధం మాట్లాడితే అంతో ఇంతో అతకాలి. దానికి సరిపోగా మళ్ళీ ఆ పార్టీకి సంబంధించి మద్దతు ఇచ్చే ప్రజలు కూడా, ఆ పార్టీకి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా, వాళ్ళు అసలు ఏం చూసి సపోర్ట్ చేస్తారని కూడా అర్థం కాని విషయం మాకే. అరే రాజకీయాల్లో సరే ఏదో ఉంది, మీ వార్డు, మీ పార్టీ, మీ క్యాస్ట్ ఏదో చూసుకొని సపోర్ట్ చేస్తా బాగానే ఉంది. అక్కడ అంత కొంపలంటూ పోతా అంటే, జనాలు ప్రాణాలు పోతా అంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు గేట్లు ఎత్తేస్తే గేట్ల వల్ల దానివల్ల వరదలు పోతాయని మేము మొత్తుకుంటా అంటే, అసలు గేట్లే లేవంటారు. మత్తు ఉందా లేదా? అసలు మత్తి ఉందా లేదా? మళ్ళీ దానికి సరిపోదన్నట్టు ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు వత్తాసు. అరే మనోడు చెప్తాడు, అది ఎంతవరకు నిజమని కనుక్కుండేది వద్దా? దాన్ని ఏమంటారు, ఏదో గంతలు కట్టిన గొర్రెల్లాగా మీ వాడు ఏం చెప్తే అది నిజమైపోతుందా? కొంచెమన్నా ఉండొద్దా? అరే వాడు చెప్తాను కరెక్టా కాదా అని చెప్పి ఎవరిని అడగాల్సిన పనిలే. గూగుల్ ఓపెన్ చేసి మ్యాప్స్ కొట్టి జూమ్ చేస్తే గేట్ల బొమ్మలతో సహా కనిపిస్తాయి. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారా స్వామి అట్లా మనుషులకి మీరు? కొంచెమన్నా మేము పార్టీ విషయాలు, మా బతుకు తెరువు, మా పనులు పక్కన పెట్టేసి మీరు చెప్పే అబద్ధాలు అవి అబద్ధాలు నాయనా, నిజాలు కావని చెప్పి ప్రూవ్ చేసేయడానికే సరిపోయింది మా పని అంతా. ఇంకా మేము బతకొద్దాం పనులు చేసుకొని, మా పార్టీ కార్యక్రమాలు ఏమి ఉండవా మాకి? పోనీ ఎట్లనే వదిలేద్దాం, ఎట్లన్నా సానిలు అనుకుందామంటే జనాన్ని గొర్రెలు చేస్తున్నారు నిజంగానే. పెద్ద పంచాయతీ అయిపోయిందిరా మాకి మీతో ఎగేది. ఏదైనా రాజకీయం చేస్తాను నిజంగా, ఎంత రాజకీయాల్లో అంత ఇంత ఎంతూజియాజం ఉంటుంది. నాకైతే చిరాకు దొబ్బుతుంది. రాజకీయాల్ని చిల్లర చేసేసినారు అసలు. ఏమన్నా నాకు కొంచెమన్నా, ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఫస్ట్ 3 రోజులు ఎందుకు రాలేదురా అంటే, వాళ్ళు రావద్దన్నారు, రాలేదు అంటాడు. ఒకరోజు వచ్చినేమో ఏదో ఫోటో, అది గ్రాఫిక్ డిజైన్ చేసే ఫోటో చూపించేసి ఎవరో ప్రెస్ మీట్ ఏమో పెట్టినాడు. మరుసటి రోజు బాగాలేదు. ఏంది ఇది? స్కూల్ పిల్లలు చెప్పినట్టుంది వ్యవహారం ఇది. సార్ బలవంతాన ఇంటికి ఫోన్ చేసి పేరెంట్స్కి మీ వాడు రాలేదని చెప్తే ఓ రోజు స్కూల్కి వచ్చేసి మరుసటి రోజు మళ్ళీ నాకు బాగాలేదని చెప్పి ఇంట్లో కూర్చున్నట్టుంది ఇది వ్యవహారం. నాయన మీకు దండం నాయన, మీకు చేతనైతే చేయండి నాయన, లేకపోతే గమ్ము ఉండండి నాయన. మీదేదో అధికారం తెచ్చుకున్నారు, మీరు సంపాదించుకునేదో మీరు సంపాదించుకునే 5 ఏళ్ళు ఏదో ఏలేసి పోండి నాయన. మాకు తలలో వచ్చింది, మిమ్మల్ని ఏలేక చస్తానం అసలు. మిమ్మల్ని ఏగే సంగతి దేవుడు ఎరుక. మీరు చెప్పే అబద్ధాలు దేవుడా, ఆ అబద్ధాలని ప్రూవ్ చేయడానికి తలప్రాణం తోక్కొస్తుంది మాకి. ఏదో అంత ఇంత రొంత నిజం ఉంటే ఏదన్నా చేయొచ్చులే, ఏమన్నా మీరు చెప్పే అబద్ధాలు అంత ఇంత నిజం ఉంటే ఏమన్నా చేయొచ్చు. మరి శుద్ధ అబద్ధాలు. అసలు జనాలను ఎట్లా నమ్ముతున్నారయ్యా? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్ముతున్నారు మీరు? ఏదో పోయిన సంవత్సరం ఇంత తిన్నాడు, అంత చేశాడంటే అవి బయటికి కనిపివు కాబట్టి నిజాలనే నమ్మండి, ఓకే. కానీ అనుకోండి, ఇవి క్లారిటీకి కనిపిస్తాయి కదన్నా అందరికీ, ఇవి క్లారిటీకి కనిపిస్తాయి కదా. ఎట్లన్నా నమ్ముతారు. మళ్ళీ దాంతో వాడు చెప్పిందని నమ్ముకొని మీరు ఎట్లన్నా బయట వాదిస్తారు? అసలు కొంచెమన్నా వద్దన్నా? ఒకసారి చూడండి, ఆ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు లేదా ఆ పార్టీలో మీ వాడు చెప్పింది నిజమని నమ్మేవాళ్ళు ఒకసారి మ్యాప్స్ ఓపెన్ చేసి గుడవేరు గేట్ అని కొడితే క్లారిటీగా శాటిలైట్ ఇమేజ్తో సహా వచ్చాది. ఒకసారి చూడండి. దాన్ని వాళ్ళు చెప్పింది అబద్ధమని ప్రూవ్ చేయడానికి కూడా మాకు పెద్ద పని అయిపోయింది కదా స్వామి. వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏగల్లా పెద్ద సమస్య అయిపోయింది మాకి. రాజకీయాన్ని చిల్లర రాజకీయాలు చేసినారు కదా లాస్ట్కి. రాజకీయ నాయకులు అంటేనే గౌరవం లేకుండా అయిపోయింది బయట సమాజంలో. అట్లా చేసినారు కదా. ప్రజలు చచ్చిపోతున్నారు, కూడా మీ అతి తెలివి ప్రదర్శిస్తారు. ఏమన్నా మనుషులా? ఏమన్నానా?
ఏమని అంటే హట్ అవుతారు. ఏమని చేసుకోండి స్వామి, ఒక 5 ఏళ్ళు ఏలేసి ప్రశాంతంగా ఏదో ఇచ్చేటి ఉంటే ఇయ్యండి, ఇయ్యంది ఉంటే గమ్మున ఉండండి. ఇంకా ఇచ్చినా ఇయ్యకపోయినా మీ ఏం చేస్తారు? ఓ 2 రోజులు అడుగుతారు, 3 రోజులు అడుగుతారు, 4 రోజు గమ్మున అవుతారు జనాలు కూడా. ఒకళ్ళు ఒక టాపిక్ నుంచి ఇంకో డైవర్ట్ చేయడానికి ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు, ఒకళ్ళనేమో గేట్లే లేవంటారు, ఒకళ్ళేమో బాలేదంటాడు. ఏందయ్యా ఇది మాకి పంచాయితీ అసలు. మీ ఇష్టం, ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒకటే అడుగుతాను నేను, ఏదో మీ వాడు చెప్పేది ఏమన్నా ఉంటే అంతో ఇంతో నిజమో అబద్ధమో కనుక్కోండి. తర్వాత ఊరికే చెప్పాడు కానీ చెప్పి అని ఊపద్దండి. కర్మరా నాయన.